భారతీయ పౌరులకు రాజ్యాంగం ద్వారాను సుప్రీంకోర్టు తీర్పుల ద్వారాను లభించిన సంపూర్ణ వాక్ స్వాతంత్రం స్ఫూర్తి గురించి కింది కోర్టులకు పోలీసులకు సరైన అవగాహన ఉన్నట్లు లేదు. అందువల్లనే అనేక రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అనేక కేసులు బుక్ అవుతున్నాయి. ఆ కేసులను కింది కోర్టులు స్వీకరిస్తున్నాయి. పౌరులను ఇష్టం వచ్చిన రీతిలో వృద్ధులైనా ఎవరైనా చూడకుండా వారు జ్ఞాన సంపన్నుల లేకపోతే ఆకతాయి వాళ్ళ అని చూడకుండా శిక్షలు విధిస్తున్నాయి. ఒక్కోసారి ఇబ్బందులు పాలు చేస్తున్నాయి. ముఖ్యంగా రిమాండ్లు ఇవ్వటము. ఒక వ్యక్తి పోలీసు కస్టడీకి వెళ్ళటం అంటేనే ఎటువంటి సమాజంలో ఎటువంటి స్టిగ్మా ఉన్నదో మనకు తెలుసు. దానిని ఏమీ పరిగణలోకి తీసుకోకుండా పోలీసు యంత్రాంగము, రాష్ట్ర ప్రభుత్వాలు, కింది స్థాయి కోర్టులు కూడా అలా వ్యవహరిస్తున్నాయి. ఇది సరైన పరిస్థితి కాదు. ఈ అంశాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. పౌరుల వాక్ స్వాతంత్రానికి రాజ్యాంగం, సుప్రీంకోర్టు పెద్దపీట వేస్తుంటే హైకోర్టులు, కింది కోర్టులు వాక్ స్వాతంత్రాన్ని పెద్ద సీరియస్గా పట్టించుకోవటం లేదు. కోర్టులు పౌరుల వాక్ స్వాతంత్రాన్ని రక్షించకపోతే దాని ప్రభావం ప్రజాస్వామ్యం మీద తీవ్రంగా పడుతుందని అమెరికాలోను, యూరప్లోను కోర్టులు పలు తీర్పులు చెప్పాయి. లేకపోతే పౌరులు భయాందోళనకు గురవుతారు. వారి ఆలోచనలపైన, భావ వ్యక్తీకరణపైన తీవ్ర ప్రభావం పడుతుంది. దీన్ని న్యాయ పరిభాషలో డాక్ట్రిన్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు. భారతీయ న్యాయ వ్యవస్థలోని సర్వోన్నత న్యాయస్థానం ఈ డాక్ట్రిన్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ను అనుసరిస్తూ కొన్ని తీర్పులు ఇచ్చింది. పౌరులకు స్వేచ్ఛలు ఇచ్చింది. అయితే ఈ తీర్పుల స్ఫూర్తి దిగువ కోర్టుల వరకు విస్తరించినట్లుగా కనిపించడం లేదు. కమల్ హాసన్ తమిళం, కన్నడ వివాదంలో బెంగళూరు హైకోర్టు తన తీర్పు వెలువరిస్తూ జనసామాన్యం భావోద్వేగాల గురించి ప్రస్తావించింది. కమల్ హాసన్ క్షమాపణ కోరాలని సూచించింది. అయితే అందుకు కమల్ హాసన్ అంగీకరించలేదు. ఇమ్రాన్ ప్రతాప్గఢీ కేసులో ఒక వ్యక్తి వ్యక్తం చేసిన అభిప్రాయాలను మెజారిటీ ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తిని శిక్షించడానికి వీలు లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంటే ఇప్పుడు అమరావతిలో పై వివాదం జరుగుతున్నది. కేఎస్ఆర్ లైవ్ షోను కృష్ణంరాజు గారు అనే ఒక పాత్రికేయుడు వ్యక్తం చేసిన అభిప్రాయాలను తప్పుగా భావించి పోలీసులు కేసులు పెడుతున్నారు. ప్రభుత్వం ఆదేశాలతో చేస్తున్నట్లున్నది. అయితే ఈ సుప్రీంకోర్టు ఇమ్రాన్ ప్రతాప్గఢీ కేసులో తీర్పులో వ్యక్తం చేసిన స్ఫూర్తిని అర్థం చేసుకోవాల్సి ఉంది. కోర్టు ఏమంటుందంటే ఒక వ్యక్తి వ్యక్తం చేసిన అభిప్రాయాలకు మెజారిటీ అభిప్రాయాలకు భిన్నంగా ఉన్నంత మాత్రాన వ్యక్తిని శిక్షించడానికి వీలు లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. యూట్యూబ్లో ఒక జోక్ చెప్పిన వ్యక్తిని, ప్రజాభిప్రాయానికి భిన్నంగా ట్వీట్ చేసిన వ్యక్తిని కోర్టులు శిక్షించడం మొదలు పెడితే ఇక సమాజంలో భిన్నాభిప్రాయానికి తావే ఉండదు. ఇండియాకు స్వాతంత్రం వచ్చినా, ఇండియాలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తున్నా అది భిన్న స్వరాల వల్లనే సాధ్యమయ్యింది. ప్రతి సమాజం తన విప్లవకారులను, తిరుగుబాటుదారులను ఎంతో రుణపడి ఉంటుంది. గంగిరెద్దుల్లా ప్రతిదానికి తల ఊపేవారు, భజనపరులు, భాజా భజంత్రిగాళ్ల వల్ల ప్రజలు అన్ని రకాల స్వేచ్ఛలకు భంగం కలుగుతుంది. ఇప్పుడు ఇండియాలో అదే జరుగుతుంది. అధికారంలో రాష్ట్ర స్థాయిలోనూ, కేంద్ర స్థాయిలో అధికారంలో ఉన్నవారు ప్రజలు గంగిరెద్దుల్లా, ప్రజలు భాజా భజంత్రిలాగా తయారు కావాలని కోరుకుంటున్నది. కానీ రాజ్యాంగ రచయిత అంబేద్కర్ కానీ, రాజ్యాంగ పరిషత్తులో పనిచేసిన దాదాపు 250 మంది మేధావులు కానీ ప్రజలు స్వేచ్ఛగా వాక్ స్వాతంత్రాన్ని సంపూర్ణంగా అనుభవిస్తూ ప్రకృతి సహజమైన ఇన్నేట్ న్యాచురల్ రైట్స్ని అనుభవించాలని కోరుకున్నారు. సమాజంలో అసమ్మతి గళాలను, భిన్నస్వరాలను, తిరుగుబాట్లను ప్రభుత్వాలు ఎంత సంయమనంతో సమన్వయపరుచుకుంటున్నాయో దానిని బట్టే ఆ ప్రభుత్వాలు ఎంత నాగరిక ప్రభుత్వాలో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాణాన్ని, ఈ పారామీటర్ని భావించి ఆంధ్రప్రదేశ్లోని ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు, ఉత్తరప్రదేశ్లోను మరికొన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతున్న పరిణామాలు బేరీజు వేసుకోవాలి. ప్రజలు ఎవరికి వారే మనం విమర్శించడము ఇలాంటివి కంటే ప్రజలు కొంచెం ఆలోచన చేస్తే వారికి అర్థమవుతుంది. బాలశ్రీకృష్ణుడు ఇంద్రుడి మీద తిరుగుబాటు చేసిన విషయాన్ని మర్చిపోరాదు. గోవర్ధన పర్వతాన్ని వేలి మీద ఎత్తాడు కదా. దట్ ఈజ్ ఎ ప్రొటెస్ట్ అగైనెస్ట్ ఇంద్ర అనే విషయాన్ని కూడా మనం గమనించాలి.
ఆ విధంగా కృష్ణుడు యదువంశానికి స్వేచ్ఛను ప్రసాదించాడు. వ్యవస్థల గౌరవం, వ్యక్తుల స్వేచ్ఛ మధ్య సమాజానికి ఒక సమతుల్యతను సాధించాల్సి ఉంటుంది. న్యాయమూర్తులు పౌరుల రాజ్యాంగ హక్కులను ప్రతికూల పరిస్థితుల్లో సైతం రక్షించాల్సి ఉంటుంది. న్యాయ వ్యవస్థ ఈ అంశాన్ని గమనించాలి. వినేవారికి వినసొంపుగా ఉండటం ముఖ్యం కాదు. పౌరుల వాక్ స్వాతంత్రానికి కోర్టు రూముల్లోనే రక్షణ లభించకపోతే ఆ స్వేచ్ఛ క్రమంగా సమాజంలో నశించిపోతుంది. కోర్టులు జనసమూహాల మనోభావం రక్షించడం మొదలు పెడితే దానికి అంతే ఉండదు. దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య మనోభావాల కథలు బాగా నడుస్తున్నాయి. మనోభావాల సాకుతో రాజకీయ ప్రత్యర్థులను అధికారంలో ఉన్నవారు బాగా వేధించడం తెలిసిందే. ఇండియా రిపబ్లిక్గా అవతరించడానికి కారణం ప్రతిఘటనే తప్ప అతి మర్యాద కాదు, లేకపోతే బాజా భజంత్రి వైఖరి కాదు. రాజ్యాంగ రథసారథి అంబేద్కర్ తరచుగా ఓ మాట చెబుతూ ఉండేవారు. మఠాధిపతులు ఎదురుగా వాదన చేయటానికి వెనుకాడని వారు, మఠాధిపతులు కూడా తప్పులు చేస్తారని రుజువు చేయగల తిరుగుబాటుదారులకు ప్రపంచం చాలా రుణపడి ఉంది అంటాడు. గుడ్డి విధేయతను, విశ్వాసాలను ప్రోత్సహించే సమాజాలకు ఇటువంటి ఆలోచనలు నచ్చకపోవచ్చు. వాక్ స్వాతంత్రాన్ని రక్షించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) భారత రాజ్యాంగానికి గుండెకాయ వంటిది. పౌరులకు రక్షణ కవచం లాంటిది. పౌరుల మాటలు రెచ్చగొట్టేవిగా ఉన్నా, అభ్యంతరకరంగా ఉన్నా, ఆందోళనకరంగా ఉన్నా ఈ ఆర్టికల్ పౌరులకు రక్షణ కల్పిస్తుంది. లేకపోతే నియంతృత్వమే రాజ్యమేలుతుంది.